భారత ఆర్మీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అపాచే అటాక్ హెలికాప్టర్లు ఎట్టకేలకు వచ్చేశాయి. తొలి దశలో భాగంగా 3 హెలికాప్టర్లు అమెరికా మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ప్లేన్లో హిండన్ ఎయిర్ బేస్ కు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటిని పూర్తి స్థాయిలో అసెంబుల్ చేసి తనిఖీలు నిర్వహించాక ఆర్మీకి చెందిన ఏవియేషన్ కోర్ విభాగానికి అందించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక వీటిని జోధ్పూర్ కు తరలిస్తారు. అపాచీ హెలికాప్టర్లు భారత్ కు చేరుకోవడంపై ఆర్మీ హర్షం వ్యక్తం చేసింది. ఇదో ముఖ్య మైలురాయి అని కామెంట్ చేసింది. భారత అమ్ముల పొదిలో అత్యాధునిక హెలికాప్టర్ల చేరికతో కార్యనిర్వాహక సామర్థ్యాలు మరింత పెరిగాయని పేర్కొంది. అపాచీ హెలికాప్టర్లతో కూడిన ప్రత్యేక స్క్వాడ్రన్ ను గతేడాది మార్చిలోనే జోధ్పూర్ కు ఏర్పాటు చేశారు. అపాచీ AH-64E అటాక్ హెలికాప్టర్ల కోసం 2020లో అమెరికాతో భారత ఆర్మీ $600 మిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. గతేడాది జూన్లో హెలికాప్టర్లు భారత్ కు చేరాల్సి ఉండగా సప్లై చైన్ అవాంతరాల కారణంగా డిసెంబర్కు డెలివరీ తేదీని పొడిగించారు. ఇక పైలట్లు కూడా శిక్షణ పూర్తి చేసుకుని సిద్దంగా ఉన్నారు. పశ్చిమ సెక్టార్లో కార్యకలాపాలకు ఈ హెలికాప్టర్లు భారత ఆర్మీకి అత్యంత కీలకం కానున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత వీటి ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఇప్పటికే భారత ఎయిర్ ఫోర్స్ వద్ద 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి.